ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్లలో ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉంటుంటే వెంటనే అప్డేట్ చేసుకోండి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్తో, లేటెస్ట్ ఆప్షన్తో మరింత వేగంగా, మరింత తాజా సమాచారం ముందుంచే ప్రయత్నం చేసేందుకు అప్డేట్ అయ్యి వస్తుంది ఆర్టీవీ లైవ్ యాప్. వెంటనే అప్డేట్ చేసుకోండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించాడు ట్రంప్. ఈ నేపథ్యంలో ఏంటా 12 దేశాలు, ఎందుకు ఆ 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించాడు? దాంతోపాటు మరికొన్ని దేశాలు, మరో 7 దేశాలపై పాక్షిక ఆంక్షలు విధించాడు. దాంట్లో భారత్ ఉందా? ఎందుకు 12 దేశాల మీద ఇక్కడ ట్రావెల్ బ్యాన్ విధించాడు ట్రంప్? ఎట్ ద సేమ్ టైం మరో 7 దేశాలు ఏంటి, ఎందుకు ఈ ట్రావెల్ బ్యాన్? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేసేదానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ది వైట్ హౌస్ ప్రకటన మీరు చూడొచ్చు. వీ కెనాట్ హ్యావ్ ఓపెన్ మైగ్రేషన్ ఫ్రమ్ ఎనీ కంట్రీ వేర్ వీ కెనాట్ సేఫ్లీ అండ్ రిలయబుల్లీ వెట్ అండ్ స్క్రీన్. దట్ ఈస్ వై today I am signing a new executive order placing travel restrictions on countries including Yemen, Somalia, Haiti, Libya and numerous others అంటూ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినట్టుగా ది వైట్ హౌస్ ప్రకటనకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించాడు ట్రంప్. దాంట్లో ఆఫ్ఘనిస్తాన్, మియన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, దాంతోపాటు ఎరిట్రియా, హైతి, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడన్, యెమెన్ దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాలపై నిషేధం విధించాడు ట్రంప్. మరో 7 దేశాలపై ఆంక్షలు కూడా విధించాడు పాక్షికంగా. ఈ నేపథ్యంలో ఏంటో 7 దేశాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. క్యూబా, వెనిజులా సహా 7 దేశాలపై ఆంక్షలు విధించాడు డొనాల్డ్ ట్రంప్. ఆదేశాలను జారీ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేశాడు ట్రంప్. గత పర్యాయంలోని, అంటే తన మొదటి పర్యాయంలోని ముస్లిం మెజారిటీ దేశాలపై ఆంక్షలు విధించాడు ట్రంప్. 2017లోనే నిషేధం విధించాడు ట్రంప్. గతంలో ఇరాక్, సిరియా, ఇరాన్, సూడన్, లిబియా, సోమాలియా, యెమెన్లపై నిషేధం విధించాడు ట్రంప్. ఇప్పుడు కూడా దాదాపుగా అవే దేశాలు మనకి కనిపిస్తున్నాయి. వాటిని 2021లో, ఎప్పుడైతే 2017లో వీటి మీద నిషేధం విధించాడు, ఆ తర్వాత వచ్చిన బైడెన్ సర్కార్ 2021లో వీటిని రద్దు చేస్తుంది. ప్రస్తుత నిర్ణయం దేశ భద్రత కోసమే అంటూ కూడా అమెరికా అధ్యక్షుడు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏ నేపథ్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి? దాంతోపాటు మీకు గుర్తుండుంటే మార్చిలోనే మనం మాట్లాడుకున్నాం. దాదాపుగా 3 కేటగిరీలుగా డివైడ్ చేశాడు. 3 కేటగిరీల్లో 41 దేశాల పేర్లకు సంబంధించి ప్రస్తావించిన పరిస్థితి ఉంది అంటూ కూడా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ 12 దేశాల సంగతి ఏంటి? అట్ ద సేమ్ టైం ఇప్పటికీ ఆ దేశంలో, అంటే అమెరికాలో ఉన్న ఈ 12 దేశాలకు చెందిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే దాంతోపాటు పాక్షికంగా ఆంక్షలు విధించిన ఆ 7 దేశాల సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. ఆ రియాక్షన్ చూద్దాం. The recent terror attack in Boulder, Colorado has underscored the extreme dangers posed to our country by the entry of foreign nationals who are not properly vetted, as well as those who come here as temporary visitors and overstay their visas. We don't want them. In the 21st century, we've seen one terror attack after another carried out by foreign visa overstayers from dangerous places all over the world. And thanks to Biden's open door policies, today there are millions and millions of these illegals who should not be in our country. In my first term, my powerful travel restrictions were one of our most successful policies, and they were a key part of preventing major foreign terror attacks on American soil. We will not let what happened in Europe happen to America. That's why on my first day back in office, I directed the Secretary of State to perform a security review of high-risk regions and make recommendations for where restrictions should be imposed.
Among the national security threats their analysis considered are the large-scale presence of terrorists, failure to cooperate on visa security, inability to verify travelers' identities, inadequate record-keeping of criminal histories, and persistently high rates of illegal visa overstays, and other things. Very simply, we cannot have open migration from any country where we cannot safely and reliably vet and screen those who seek to enter the United States. That is why today I am signing a new executive order placing travel restrictions on countries including Yemen, Somalia, Haiti, Libya, and numerous others. The strength of the restrictions we're applying depends on the severity of the threat posed. The list is subject to revision based on whether material improvements are made, and likewise new countries can be added as threats emerge around the world. But we will not allow people to enter our country who wish to do us harm, and nothing will stop us from keeping America safe. Thank you very much. అది ట్రంప్ చెబుతోంది. మా దేశానికి ఎవరైనా ఆపద తలపెట్టాలని చూస్తే వాళ్ళని మా దేశంలోకి రానియము అంటూ కూడా ట్రంప్ గట్టిగానే చెప్తున్నాడు. ప్రస్తుతం ఏ దేశాలతో అయితే మాకు భయం ఉందో, మాకు ఆపద ఉందో, మాకు ముప్పు పొంచి ఉందో ఆయా దేశాలకు సంబంధించి పూర్తిగా ట్రావెల్ బ్యాన్ విధించడం జరిగిందంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. దాంతోపాటు ఇంట్రెస్టింగ్ ఇంకొక మాట అన్నారు. మీరు గమనించి ఉంటే కనుక జరుగుతున్న ఉగ్రవాద దాడులకు సంబంధించి ఈ ఉగ్రవాద దాడుల వెనకాల ఉన్న కారణం ఎవరో మాకు తెలుసు, అందుకే మాకు ఇక్కడి నుంచి ఉగ్రవాద దాడులకు సంబంధించి ఉక్కుపాదం మోపాలంటే మరి ముఖ్యంగా ఈ మైగ్రేషన్ ఏమంటున్నాడంటే ఏదో విజిటర్ వీసా మీద వస్తారు, ఆ తర్వాత ఉండిపోతున్నారు, వీళ్ళే ఆ తర్వాత మాకు ఇబ్బందికరంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలోని అలాంటి వాళ్ళందరినీ పూర్తిగా నియంత్రించాలంటే ఈ ట్రావెల్ బ్యాన్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుందంటూ కూడా చెప్పుకొచ్చాడు. 2017లో నేను తీసుకున్న నిర్ణయం, అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇటు కాలానుగుణంగా ఇటు అమెరికాకు పనికొచ్చిందంటూ కూడా ట్రంప్ చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ట్రంప్ చెప్పిన మాటలు మీరు గమనించుంటే ఒక్కొక్క మాట కూడా తను చెప్పుకొచ్చాడు. ఏమంటున్నాడు? 2017లో నేను తీసుకొచ్చాను, తర్వాత 2021లో బైడెన్ దాన్ని రద్దు చేశాడు. దాని తర్వాత ఇల్లీగల్ మైగ్రెంట్స్ పెరిగిపోయారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పెరిగిపోయారు, ఇల్లీగల్గా అంటే అమెరికాలోకి అక్రమ వలసదారులు ఎక్కువైపోయారు. వాళ్లే ఇప్పుడు ఇంతటి దుర్మార్గాలకి, ఇంతటి దాష్టికాలకి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోని ఏ దేశం అయితే మాకు సేఫ్ కాదు, ఏ దేశం ఏదైతే మేము నమ్మకాన్ని ఉంచుకోలేము, ఏ దేశం ఏదైతే మాకు కనీసం భద్రత లేదని చెప్పి ఆ నమ్మకం దృఢంగా ఉందో ఆయా దేశాల మీద ట్రావెల్ బ్యాన్ విధించడం జరుగుతుందంటూ కూడా చెప్పుకొచ్చాడు. కానీ రిమెంబర్, ఈ లిస్ట్లో ఎక్కడా కూడా పాకిస్తాన్ పేరు లేదు. ఇంత పాకిస్తాన్కు ఎందుకు దగ్గరయ్యే ప్రయత్నమా? మరి ముఖ్యంగా ఆ 12 దేశాల లిస్టులో. కానీ ఇంకొక మాట నాడు గుర్తుందా? రాబోయే రోజుల్లో ఈ 12 దేశాలే కాదు, రాబోయే రోజుల్లో ఏ దేశం నుంచైనా మాకు ముప్పు పొంచి ఉందని చెప్పి మేము భావిస్తే ఆ దేశం మీద కూడా భవిష్యత్తులో ట్రావెల్ బ్యాన్ విధిస్తానంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. మరి ప్రస్తుతం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది చాలా మందికి వచ్చే అనుమానం. ప్రస్తుతం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న వాళ్ళకి సంబంధించి ఆ లిస్ట్ని బయటకు తీయబోతున్నాడు. బయటకు తీసిన తర్వాత ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎందుకున్నారు, ఏ విధంగా ఉన్నారు, ఎన్ని రోజులు ఉండబోతున్నారు, ఎందుకోసం ఉన్నారు, ఎందుకోసం వచ్చారు, ఎప్పుడు వెళ్తారు, ఎన్ని రోజులు ఉంటారు, ఏ పనులు చేయబోతున్నారు, వాళ్ళంతకీ అక్కడ ఉండాలా వద్దా, ఇవన్నీ కూడా పూర్తిగా చెకింగ్ కాబోతున్నాయి. దాంతోపాటు పాక్షికంగా 7 అనుకున్నాం కదా ఆంక్షలు విధించిన దేశాలకు సంబంధించి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 12 దేశాలతో పాటు ఆ 7 దేశాలు, మొత్తం 19 దేశాలకు సంబంధించి మరి ముఖ్యంగా ఈ 12 దేశాలకు నిషేధం విధించిన పరిస్థితి. రిమెంబర్, హార్వర్డ్ విద్యార్థులకు సంబంధించి మీకు గుర్తుందా? ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడో హార్వర్డ్కి సంబంధించి, దాన్ని ఇప్పుడు రెఫరెన్స్గా మాట్లాడుకోవడం జరుగుతోంది. అమెరికాలోని కొలరాడోలో ఈ మధ్య బౌల్డర్ కౌంటీలో ఒక దాడి జరిగింది. ఇది అమెరికా వ్యాప్తంగా కలకలం రేగింది. మరి ముఖ్యంగా జూయిష్ పీపుల్కి సంబంధించి చాలామంది గాయపడ్డారు. ఆ ఘటనలో సుమారు 3 మరణించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరి ముఖ్యంగా ఈ నిర్ణయం ఇంత వేగంగా తీసుకోవడానికి, ఇంత వేగంగా ఉపక్రమించడానికి ట్రంప్ని మరి ముఖ్యంగా ఇనిషియేషన్ మాట ఇక్కడ కరెక్ట్ కాదు, కానీ ట్రంప్ని ముందుకు వెళ్ళడానికి కారణమైందని చెప్పుకోవాలి. ఈ నిర్ణయం త్వరితగతిన తీసుకోవడానికి కారణమైంది. విదేశీ పౌరుల రాక మీద మరింత కఠినంగా ఉండాల్సిందంటూ ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోని విదేశాల నుంచి వచ్చేవాళ్ళు, అక్కడ ఏమన్నాడు మీకు గుర్తుందా? ఆ మాట వినుంటే, విదేశాల నుంచి వచ్చేవాళ్ళు అంటే వీసా మీద వస్తున్నారు, విజిటర్ వీసా మీద వస్తున్నారు,
ఓవర్ స్టే అయిపోతున్నారు. అంటే గడువు సపోజ్ ఒక 4 రోజులకో లేకపోతే 10 రోజులకో 15 రోజులకో లేకపోతే 4 రోజులకో వచ్చారనుకుందాం అమెరికాకి. వాళ్ళు ఆ తర్వాత అక్కడ ఉండిపోతున్నారు. వాళ్ళే ఆ తర్వాత ముప్పుగా పరిణమిస్తున్నారు అమెరికాకు అనేది ట్రంప్ అంటున్నమాట. ఒక్కసారి ట్రంప్ అన్న మాటలు మీరు ఇంకోసారి క్లీన్గా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ మీకే అర్థమవుతుంది. ఒకసారి ట్రంప్ ఏమన్నాడో చూద్దాం. States that the recent terror attack in Boulder, Colorado has underscored the extreme dangers posed to our country by the entry of foreign nationals who are not properly vetted, as well as those who come here as temporary visitors and overstay their visas. We don't want them. In the 21st century, we've seen one terror attack after another carried out by foreign visa overstayers from dangerous places all over the world. And thanks to Biden's open door policies, today there are millions and millions of these illegals who should not be in our country. In my first term, my powerful travel restrictions were one of our most successful policies, and they were a key part of preventing major foreign terror attacks on American soil. We will not let what happened in Europe happen to America. That's why on my first day back in office, I directed the Secretary of State to perform a security review of high-risk regions and make recommendations for where restrictions should be imposed. Among the national security threats their analysis considered are the large-scale presence of terrorists, failure to cooperate on visa security, inability to verify travelers' identities, inadequate record-keeping of criminal histories, and persistently high rates of illegal visa overstays, and other things. Very simply, we cannot have open migration from any country where we cannot safely and reliably vet and screen those who seek to enter the United States. That is why today I am signing a new executive order placing travel restrictions on countries including Yemen, Somalia, Haiti, Libya, and numerous others. The strength of the restrictions we're applying depends on the severity of the threat posed. The list is subject to revision based on whether material improvements are made, and likewise new countries can be added as threats emerge around the world. But we will not allow people to enter our country who wish to do us harm, and nothing will stop us from keeping America safe. Thank you very much. అదిగో ట్రంప్ అన్న మాటలు చూసారుగా, క్లియర్ కట్గా చెప్తున్నాడు. కొలరాడో ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. మరీ ముఖ్యంగా ఒకదాని తర్వాత ఒకటి కొన్ని దశాబ్ద కాలంగా చూస్తున్నాం. 21 దశాబ్దానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల్లో 21 శతాబ్దానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటువంటిది ఒకదాని తర్వాత ఒకటి ఘటనలు జరగడానికి కారణం ఓవర్ స్టేడ్ అంటే ఒక టైంకి వచ్చిన తర్వాత దాన్ని దాటి ఉండిపోతున్నారు. అది ప్రధాన కారణంగా చెప్తున్నాడు. దాంతోపాటు ఇల్లీగల్గా వచ్చి లక్షలాది మంది ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చిన సందర్భం. అలాంటి వాళ్ళు ఉండడానికి వీల్లేదు. వీళ్ళందరూ ఇక్కడ ఉండిపోవడానికి, ఇంత సంఖ్యలో గుమిగూడడానికి, ఇంత సంఖ్యలో అమెరికాలో నివసించడానికి, అక్రమ వలసదారులు నివసించడానికి కారణం బైడెన్ నిర్ణయాలంటే చెప్పుకొచ్చాడు. దాంతోపాటు నేను మొదటిసారి అధ్యక్షుడిగా అయినప్పుడే నేను కీలక నిర్ణయం తీసుకున్నాను. సంబంధిత అధికారులను పిలిపించి ఆ లిస్టు ప్రిపేర్ చేయించి వెంటనే వాళ్లకు ఆయా దేశాల మీద ఆంక్షలు విధించాను. మళ్ళీ బైడెన్ వచ్చి వాటిని ఎత్తేశాడు. బైడెన్ వచ్చి ఎత్తేయడం వల్లే, రద్దు చేయడం వల్లే ఆంక్షలని ఇప్పుడు ఈ మేరకు ప్రమాదం పొంచి ఉంది. కొలరాడో ఘటనకు కూడా ఇదే కారణం. అక్రమంగా వచ్చిన వాళ్ళు లేకపోతే అక్రమ వలసదారుల వల్లే మాకు ప్రమాదం పొంచి ఉంది అంటూ కూడా ఇటు ట్రంప్ చెప్పుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ దేశాల మీద తను ఆంక్షలు విధించారో, ఏ దేశాల మీద ట్రావెల్ బ్యాన్ విధించాడో చెప్పుకొచ్చాడు, కారణాలు చెప్పుకొచ్చాడు. మరి ముఖ్యంగా లార్జ్ స్కేల్లో ఉగ్రవాదులు ఉండడం, దాంతోపాటు క్రిమినల్ హిస్టరీకి సంబంధించి, అలాగే ఇల్లీగల్గా ఓవర్స్టేడ్ ఉంటున్న వాళ్ళు, దాంతోపాటు ఏ దేశాలైతే తమకు సహకరించట్లేదు, ఇన్వెస్టిగేషన్లో సహకరించట్లేదు, తమకు మద్దతుగా నిలవటం లేదు, రక్షణ రంగానికి సంబంధించి కావచ్చు, రక్షణ విషయంలో కావచ్చు, దేశ భద్రత విషయంలో ఏ దేశాలు, మిగిలిన దేశాలు ఏవైతే వాళ్లకు అంటే అమెరికాకు దన్నుగా లేవో, సపోర్టివ్గా లేవో, వాళ్ళ మీద ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్టు ట్రంప్ సర్కార్ చెప్పుకొచ్చింది. ట్రంప్ మాటల్లో మీరు చూసారుగా. ఈ నేపథ్యంలో ఇక్కడితో అయిపోలేదు అంటున్నాడు. ఇక్కడితో అయిపోలేదు. మరి పాకిస్తాన్ విషయం, ఎందుకంటే 41 దేశాల గురించి మాట్లాడుకునే సందర్భంలో పాకిస్తాన్ గురించి కూడా ప్రస్తావించాడు. పాకిస్తాన్కి
దేశంలో పాకిస్తాన్ పౌరులకు దేశంలోని రావడానికి లేదు అని అర్థం వచ్చేలా ట్రంప్ సెకండ్ టర్మ్లో మాట్లాడిన సందర్భం. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ గురించి ఎందుకు మరి ప్రస్తావించలేదు? ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది చెప్పుకోవాలి. మరి ఇక్కడికి ఒక మాట చెప్పడం జరుగుతోంది ట్రంప్. ఒకవేళ ఎవరైనా అమెరికాకు ఆపద తలపెట్టాలని చూస్తే ఆ దేశం మీద భవిష్యత్తులో మేము ట్రావెల్ బ్యాన్ విధిస్తామంటూ చెప్తున్నాడు. దాంతోపాటు వీటిని మళ్ళీ మేము క్రాస్ చెక్ చేసుకొని వీటి మళ్ళీ మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏ దేశం అయితే ఇటు అమెరికాకు ఆపద తలపెట్టాలనుకుంటుందో ఆ దేశ పౌరులని అమెరికాలోకి అడుగుపెట్టనివ్వంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నమాట. ఈ నేపథ్యంలో మీకే వినిపిస్తోంది, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సబబేనా? ఇంకా నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందా? మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.